మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మీ అందరికి ఒకసారి పరిచయం చేసిన అవసరం ఉంది. ఏఐసిసి కార్యదర్శి మన ప్రాంత ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి గారు ఒకసారి ఢిల్లీ నుంచి వారు వచ్చి మన మధ్యన, అదేవిధంగా కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు గారు, శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, ఆరపల్లి మోహన్ గారు, హుజరాబాద్ శాసనసభ అభ్యర్థి ప్రణవ్ గారు, స్థానిక సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకత్వం, 3 గంటల క్రితం ముఖ్యమంత్రి గారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారి నామినేషన్ కు రాయబరేలికి వెళ్ళడం కారణంగా ఆలస్యమైన ఇక్కడే కూర్చున్నటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరో 5 నిమిషాల ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తా ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు కూడా సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఆహ్వానిస్తా ఉన్నా. ఆలస్యం అయింది, అయినా ముఖ్యమంత్రి గారి మాట వినాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలనే ఆలోచనతో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాట ఇక్కడ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళాక చెప్పండి. గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా ఈ సందర్భంగా ఒకటే మాట చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 దాకా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చినాం. ఇలా మళ్ళీ 6 గ్యారెంటీల పేరు ఇచ్చినటువంటి 2023 ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్లకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఇచ్చినాం. ఉచితంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. అంతేకాదు నా కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నా, ఏ గ్రామంలో ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తే మీరు గల్లా ఎగిరేసుకొని చెప్పండి, రేపు మన ప్రభుత్వం అవసరమైన వాళ్ళందరికీ నూతనంగా రేషన్ కార్డులు ఇస్తుందని చెప్పండి. అంతేకాదు ప్రతి నియోజకవర్గానికి ఆనాడు ఏదైతే కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే విధంగా అల్లుడు వస్తాడు అనుకుంటారు, మేకలను డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వబోతోంది. ఆ మాటను ధైర్యంగా చెప్పమని కోరుతా ఉన్నాం. 10 ఏళ్లలో చాలా మంది అర్హులు ఉండి పెన్షన్లు రాలేదు. వాళ్ళందరికీ కూడా విశ్వాసం ఇవ్వండి. వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాం. కొత్తగా పెన్షన్లు ఇవ్వడంతో పాటుగా మనం ఇచ్చినటువంటి గ్యారంటీలో భాగంగా 4000 పెన్షన్లు కూడా రాబోయే కాలంలో ఇస్తామనే మాట చెప్పమని కోరుతున్నాం. అంతేకాదు ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏమైనా కాంగ్రెస్ గ్యారంటీలని. నాయనా, మీరిచ్చిన గ్యారంటీలు ఏమైనాయి? 15 లక్షల రూపాయల ఖాతాలలో ఉన్నాయా? రైతులకు పెన్షన్ ఇస్తా ఉన్నారా? రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? తెలంగాణ విభజన హామీలు అమలైనాయా? అవి చెప్పిన తర్వాతనే ఓట్లాడండి. అన్నింటికంటే ఎక్కువ పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా తెలంగాణ అమరవీరులను అవహేళన చేసినట్టుగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన బీజేపీ తెలంగాణ రక్తం ప్రవహించే ఏ బిడ్డ ఓటేయద్దని మాట సందర్భంగా మనం ఇస్తూ ఉన్నా. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ తాత ముత్తాతల నాటి యొక్క డిమాండ్, దాన్ని సాధించుకోవడానికి పోరాడితే ఆనాడు పార్లమెంట్ లో మీ బిడ్డగా తెలంగాణ కోసం పోరాడితే ఈనాడు ఈ పార్లమెంట్ సభ్యుడు తెలంగాణను సాక్షాత్తు ప్రధానమంత్రి అవమానపరిస్తే కూడా మౌనంగా ప్రేక్షక పత్రం ఇచ్చినాడు. అటువంటి వ్యక్తి ఈరోజు పార్లమెంట్ సభ్యుడు. దయచేసి ఆలోచన చేయండి. నేను సిరిసిల్ల నియోజకవర్గానికి చేనేత కార్మికులకి పనిచేసిన, పవర్ లూమ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి ప్రోగ్రామ్ తీసుకున్నా అని చెప్పే ధైర్యం లేదు. అక్షింతలు వచ్చినాయా? రామాలయం కట్టినవా?
అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ఒకవేళ రామాలయం గురించి మాట్లాడే నీవు పక్కనున్న వేములవాడ దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వమైన ప్రసాద్ స్కీమ్ ద్వారా ఎన్ని పైసలు తెచ్చినో చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాటలకి పరిమితమై సెంటిమెంట్ పేరు మీద ఒకసారి స్లో తప్పి పడిపోతున్న ఆస్కర్ అవార్డు గ్రహీత మనోడు ఒక్కసారేమో నా భార్య మంగళసూత్రాలు అమ్ముకుంటా అన్నాడు. ఇవాళ అడుగుతా ఉన్నాం, సిరిసిల్ల వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఏ కారణంతో నిన్ను ఆకస్మికంగా తొలగించారో చెప్పు. ఈరోజు చెప్తా ఉన్నారు రాష్ట్రం అంతా నీ పార్టీ కార్యకర్తలు కోడై చూస్తా ఉన్నారు. అవినీతికి అత్యంత అవినీతికి పాల్పడ్డావు కాబట్టే నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆకస్మికంగా పీకేసినారని చెప్తా ఉన్నారు. నిజమే, మంగళసూత్రాలు అమ్ముకున్నాడు, పైసలకు దిక్కులేనాడు. అలా నాయన టీచర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఆయన ఇవాళ లక్షల రూపాయలు ఏడికే ఇచ్చినాయని అడుగుతా ఉన్నాం. ఇన్ని పైసలు ఎలక్షన్ల ఏడికే పెట్టగలుగుతున్నా అని అడుగుతా ఉన్నాం. అవినీతికి పాల్పడి అవినీతి సొమ్ముతో అనేక మందితో కుమ్ముకాయి ఆనాడు కిరాణే గంగులపై ఆరోపణ చేసినావు. దాని తర్వాత ఇద్దరు స్నేహితులుగా మారి ఇలా రాజకీయంగా అనేకమైనటువంటి లోపాయకార ఒప్పందం చేసుకొని ఇంత ఆర్థికంగా ఎదిగింది. మంగళసూత్రాలు అమ్ముకున్న మనబండి సంజయ్ రాని ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇక్కడికే డబ్బులు వచ్చినాయి, ఇంత రాజకీయ అవినీతి. అందుకే ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా వినోద్ కుమార్ మన జిల్లా కాదు, అనవసరంగా టీఆర్ఎస్ కోటేస్తే మోరీలో ఇచ్చినట్టే. ఇక భారతీయ జనతా పార్టీ మతతత్వం మీద అక్షింతల మీద రాజకీయం చేసేటువంటి పరిస్థితులలో దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో ఉంది. మీదికేమో శ్రీరామ్ అంటున్నారు, లోపలేమో రిజర్వేషన్లకు రామ్ రామ్ చెప్పబోయాలనుకుంటున్నారు. మీదికేమో శ్రీరామ్, లోపలేమో రిజర్వేషన్ రామ్ రామ్ అంటా ఉన్నారు. అటువంటి పార్టీ ఒక్కడు గెలిచినారా ఈ దేశానికి ఎంత ప్రమాదం ఆలోచించండి. ఇప్పటికే 300 సీట్ల పైన ఏ పార్టీ మద్దతు లేకుండా అధికారంలో బీజేపీ ఇస్ బార్ 400 అంటుండు నరేంద్ర మోడీ. చాలా మంది మేధావులు ఆలోచించారు, ఎందుకు ప్రధానమంత్రి 400 సీట్లు అడుగుతా ఉన్నాడు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చేయాలి, దేశంలో ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఉండకుండా చూడాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు ఎత్తేయాలి. ఇది కుట్ర. అందుకే మొదటి దశ, రెండో దశ ఎన్నికలు అయిన తర్వాత ప్రధానమంత్రి తన స్థాయికి తగ్గట్టు కాకుండా దిగజారుడుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆస్తులు గుంజుకుంటారని, అర్బన్ టెర్రరిజం వస్తుందని, మత సామరస్యం దెబ్బతింటదని రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ దిగజారుడు తనం చూస్తే బీజేపీ ఏ విధంగా పతనమవుతుందో అర్థమవుతా ఉంది. ఇప్పుడే చెప్తాను మిత్రులు, నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దాటి వేములవాడ రాజన్న నంది కమాన్ దాటి సిరిసిల్ల నేతన్నల వైపు వస్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి. దయచేసి ఇలా ఒకటే మాట, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నేతన్నలకు అండగా ఉంది. ఇది కార్మిక ధార్మిక క్షేత్రం, రైతన్నల నేతన్నల క్షేత్రం. వాళ్ళ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. నేను అభ్యర్థి రాజేంద్రరావు గారు, ఆది శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు ఈరోజు పార్లమెంట్ లో మొత్తం కాంగ్రెస్ ఐక్యంగా కష్టపడి నేతన్నల అభివృద్ధి కావచ్చు, ఇతర సమస్యల మీద కలిసి గట్టిగా పోరాడుతూ ఉన్నాం. ఈరోజు వెలిచాల రాజేంద్రరావు ఒక చదువుకున్న అభ్యర్థి, ఒక విజన్ ఉంది, ఒక పని చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అటువంటి వారికి మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అందుకే దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. 10వ తరగతి పాస్ అయిన తరగతి తమ్ముడు బండి సంజయ్ మన ముఖ్యమంత్రి గారు గుండు అరగుండు గాడిద గుండు అంటే అన్న నన్ను గుండు అంటున్నావు అన్నాడు. నిన్ను గుండు అనే ఆశయం లేదు తమ్మి, కానీ నువ్వు చేస్తున్న చాటలు అట్లున్నాయి. అందుకే ఇలా ఈ పరిస్థితులలో దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అనేకమైన కార్యక్రమాలను తీసుకురాగలిగిన
ఇలా వీళ్ళిద్దరు ఎంపీలుగా 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఏం చేసిందో చర్చకు రమ్మని అడిగిన 5 అంశాలు చెప్తా. నేను చేసిన 5 అంశాలు చెప్తానా? మళ్ళా మీరు కూడా ఊర్లో వచ్చిన అడగండి, వాళ్ళు కూడా కేంద్రం నుంచి తెచ్చిన ఒక 5 అంశాలు చూపెట్టమని. ఏమి? తిరుపతి రైలు, పాస్పోర్ట్ ఆఫీసు, కేంద్రీయ విద్యాలయాలు, మోడల్ స్కూళ్ళు, మాతా శిశు కేంద్రము, పీడీ హాస్పిటల్, నర్సింగ్ స్కూల్. ఆయన ఏం చేశారు అడగండి. అందుకే అయ్యా ఇలా రాజశేఖర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తారనే మాట చెబుతూనే మన హరీష్ రావు చేసిన సవాళ్ళకు కూడా రైతన్నలకు సంబంధించినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని బల్లా గుద్దే ఊళ్ళలో చెప్పాల్సింది నేను ఈ సందర్భంగా కార్యకర్తలు కోరుతా ఉన్నా. పెన్షన్ కావచ్చు, రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, వర్షాకాలం పంటకు 500 బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇస్తుందనే మాట. పార్లమెంట్ మెంబర్ గెలుపు కష్టపడుతున్నాం. పార్లమెంట్ మెంబర్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను పార్లమెంట్ మెంబర్ స్థానిక సంస్థల ఎన్నికల మీ గెలుపు కూడా కష్టపడతాం. దయచేసి ఆలోచన చేయండి. మీరు కష్టపడండి, మీ పోలింగ్ స్టేషన్ల మెజార్టీ తెచ్చుకోండి. మీరు తప్పకుండా అన్ని రకాల అండగా ఉంటామనే మాట మనం చేస్తాం. అది అభివృద్ధి కావచ్చు, రాజకీయ పదవి కావచ్చు, అన్ని రకాల ప్రోత్సాహం మీకు ఉంటుంది. కష్టపడి పని చేయకపోతే ఎవరిలో గుర్తించే పరిస్థితి ఉండదని కోరుతూ ఒక పాట తీర్మానం చేసినారు. అందరూ గట్టిగా లేచి